హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సాటర్డే కదా. సాటర్డే అంటే ఒక రకంగా మన మదర్ జనరేషన్ వాళ్ళకి ఒక యుద్ధంలా అనే చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో పనులు, పూజలు ఇవన్నీ ఏ ఉంటాయి కదా వాళ్ళకి. అలాగా ఈరోజు మా అమ్మ కూడా ఇంకా పూజకన్నీ సిద్ధంగా రెడీ చేస్తూ ఉంది. యాక్చువల్లీ ఇంట్లో ఆల్రెడీ పూజ చేసింది పొద్దున్నే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ల్యాండ్లో కూడా పూజ స్టార్ట్ మన ఫామ్ హౌస్లో కూడా పూజ చేస్తూ ఉంది. బట్ ఆల్రెడీ అక్కడ పూజ చేసావు కదమ్మా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మా పూజ చేయడం అంటే, లేదు ఇక్కడ మీరు ఫ్యూచర్లో ఉండేది ఇక్కడే కదా, ఇది మన ఇంటితో సమానము. రేకుల ఇల్లు అయినా ఏ ఇల్లు అయినా ఇల్లు ఇల్లే, అది మనకు సమానం, ఇంటితో సమానము. మేమున్నా లేకపోయినా కానీ ఈ పాజిటివ్ వైబ్స్ అనేది ఎప్పటికీ మీతో కంటిన్యూ అవ్వాలి. అందుకే రీసెంట్గా మేము సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కూడా ఇక్కడే చేయించారు. ఆ వైబ్స్ అనేది మనకి అందాలి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అన్నట్టు ఇక్కడ ప్రతిదీ మా అమ్మ వాళ్ళు ఇక్కడే చేస్తారు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏది రాకూడదు అని పూజలని అదని ఇదని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మా మదరు. ఇక్కడ చూడండి, ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా గార్డెన్లో నువ్వు ఏ టైంకి వెళ్ళినా పూజ అనే కాదు, ఏదైనా కానీ ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మన గార్డ్ ఎంత లక్కీ అంటే, మన ఫామ్ హౌస్లో ఉన్న గార్డు దేవుడు, ఆయనకి ఎన్ని రకాల ఫ్లవర్స్ అందుతాయి. ఈరోజు చూడండి మీరే, మా అమ్మ కోసం చూడు, ఆల్మోస్ట్ గులాబీలు లేవు ఈరోజు, రోజ్ ఫ్లవర్స్ లేవు. రోజ్ ఫ్లవర్స్ లేకున్నా కానీ వేరే వెరైటీస్ పెడుతుంది మా అమ్మ. పాపం ఏ గుళ్ళో కూడా దేవుడికి ఇన్ని రకాల ఫ్లవర్స్ పెట్టుండరేమో, అన్ని వెరైటీస్ పెడుతుంది. లాస్ట్కి ఆ ఏంజిల్ ట్రంపెట్ కూడా పెట్టేస్తుంది దేవుడికి. పాపం ఆ దేవుడు ప్రశాంతంగా ఈరోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటే మా అమ్మ రెస్ట్ తీసుకొని ఇచ్చేటట్లేదు. ఈ ఫ్లవర్స్ వాసనకే పాపం ఆయన కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాడు. అండ్ చాలామంది వీటి గురించి చెప్పారు, బ్రో ఎందుకు ఈ మధ్యలో కంకర ఎన్ని వేయించారు, ఒక సైడ్కి వేయించాల్సింది లేదా తీసేయించాల్సింది అన్నారు. ఈవెన్ అక్కడ డ్రమ్ము కనిపిస్తుంది కదా, అది కూడా తీసేయచ్చు కదా, ఎందుకు అక్కడ అన్నారు. యాక్చువల్లీ ఏమైందంటే, మేము వాష్రూమ్ కట్టియాల్సిందే. ఇంకా ఆ టైంకి నా వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలియడం వల్ల ఆపేసాం కట్టకుండా. అందుకని ఆ కంకర అవన్నీ అక్కడ అలాగే మిగిలిపోయినాయి. సో నా వైఫ్ ఇప్పుడు 9th మంత్, నెక్స్ట్ మంత్ డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్కి వీలు చూసుకొని స్టార్ట్ చేస్తాము. ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి, అన్నీ చేంజెస్ చేస్తాము. మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి మాకి. చాలా మంచి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు చాలా వరకు. ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్ వచ్చారు మన ఫామ్ హౌస్కి, చాలా హ్యాపీ అనిపించింది. అట్లా మన థాట్స్ ఉన్న వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతూ ఉన్నారు ఈ మధ్య, చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. మాకే ఇలాగ అనిపిస్తుందా అనిపించేది, మేమే ఇలా అనుకుంటున్నామా, ఈ ప్రపంచం గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నాం కదా, మనలా ఎవరు లేరు అనుకునే వాళ్ళం. బట్ మనకంటే ఈ ప్లాన్స్ అంటే ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, నా జనరేషన్ వాళ్ళు ఉన్నారు, మా అమ్మ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ప్లాంట్ లవర్స్. అలాగా ఇంట్రెస్టింగ్గా మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను లిసెంథస్ ప్లాంట్స్ పంపించాను కదా చాలా వరకు. అప్పుడు నాకు ఒక వాట్సాప్ నెంబర్ నుంచి ఒక లెటర్ వచ్చేది. ఒక లెటర్ రాసి ఆ స్క్రీన్ షాట్ పెట్టేవాళ్ళు నాకు. ఎవరబ్బా ఈ జనరేషన్లో కూడా ఈ లెటర్ రాసి ఎవరు పెడుతున్నారా, అక్కడ క్లియర్గా రాసేవాళ్ళు, గౌరవనీయులైన గంగా గారికి అని రాసి మొత్తం స్టోరీ సో నాకు ప్లాంట్స్ అంటే ఇష్టము అది ఇది మొత్తం రాసి, మళ్ళీ కింద ఇట్లు మొక్కల ప్రేమికుడు సంథింగ్ ఏదో రాసి అక్కడ కింద రాసేవాళ్ళు పేరు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైటింగ్ అర్థమయ్యేది కాదు. అలా అవ్వక నేను ఒక 2-3 టైమ్స్ కాల్ చేస్తే ఒక అమ్మాయి ఎత్తింది, లిఫ్ట్ చేసి మాట్లాడారు. అక్కడ ఏం జరిగిందంటే, తను ఏం చెప్పారంటే, ఆ లెటర్ వాళ్ళ తాత రాశారంట. ఆయనకి ఆల్మోస్ట్ 90 years అంట. అయితే తనకి మొక్కల ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు యాక్చువల్లీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారంట. వాళ్ళకి బాల్కనీ చాలా చిన్నది. సో ఆ బాల్కనీలో తను యూట్యూబ్లో కానీ ఏదైనా చూస్తూ ఉంటారు, వీడియోస్ చూసినప్పుడు ఏదైనా ఫ్లవర్స్ అవి నచ్చినప్పుడు వెంటనే వాళ్ళ మనవరాలకు వచ్చి ఇది ఆర్డర్ పెట్టు, అది ఆర్డర్ పెట్టు అని చెప్పేవాళ్ళంట. తను చెప్తా ఉంది, మా తాత ఏ ఫ్లవర్ కనబడినా కానీ వదిలిపెట్టారు, అన్నీ కొనేస్తూ ఉంటారు, నా చేత ఆర్డర్ చేసిస్తూ ఉంటారు. అలాగే మీ ఫ్లవర్స్ చూశారు, అవి కూడా మేము ఆర్డర్ చేసాము, అందుకనే థ్యాంక్ యూ లెటర్ మాదిరి రాశారు ఆయన వర్డ్స్లో అని చెప్పారు. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను మళ్ళీ సపరేట్గా ఆ లెటర్ మొత్తం చాలా ఒక 5-6 టైమ్స్
మొత్తం చదివితే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ 70 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తూ ఉన్నారంట. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అంట తనకి. సో అది చెప్తూ దాని గురించి మొత్తము లెటర్ రాశారు. చాలా హ్యాపీ, కొంచెం డిఫరెంట్ అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే ఇంకొక స్టోరీ ఏంటంటే, మేము ఇంకొకళ్ళు వాళ్ళ పేర్లు చెప్పకూడదు, అయితే వాళ్ళకి గుంటూరు నుంచి అయితే వాళ్ళకి ప్లాన్స్ పంపించాం ఫస్ట్ టైము. పంపించినప్పుడు ఏమైందంటే డ్యామేజ్ అయ్యి వెళ్ళినాయి. వాళ్ళు పాపం చాలా ఫీల్ అయిపోయి ఆంటీ చాలా కోపంగా నాకు మెసేజెస్ పెట్టేసి, మేమేదో ప్లాన్స్ మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసా, ఇన్ని రోజులు ఎదురు చూసా, ఇరిగిపోయి వచ్చినాయి, అది ఇది అని అన్నారు. వామ్మో నేనేంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా అంటున్నారని అనుకున్నాను. తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత తనకి రిప్లై ఇచ్చాను. ఆ మెసేజెస్కి రిప్లై ఇచ్చా, బాధపడకండి, సారీ ఇలా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, ఈసారి నేను మంచి ప్లాన్స్ పంపిస్తానులేండి అని చెప్పా. లేదు 4 పెడితే ఒక 2 డ్యామేజ్ అయ్యి నాకు 2 ప్లాన్స్ కావాలి మళ్ళీ అని అడిగారు. సరేలేండి ఇస్తాను అని చెప్పగానే కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ సపరేట్గా కాల్ చేసి చెప్పారు, లేదు నాన్న మీరు ఏం ఫీల్ అవ్వకండి, నాకు యాక్చువల్లీ బ్లడ్ క్యాన్సర్ ఉంది, నాకు ప్లాన్స్ అంటే ఇష్టము, నేను ఆల్మోస్ట్ చివరి రోజుల్లో ఉన్నాను, నాకు ఈ మొక్కల్ని చూసుకుంటూ హ్యాపీగా ఆనందంగా గడిపేస్తూ ఉన్నాను, అందుకే నాకు ఈ ఫ్లవర్స్ కూడా చూడాలని ఉంది, ఈ లిసియంథస్ ఫ్లవర్స్ కూడా నా గార్డెన్లో చూడాలని ఉంది, కానీ నేను ఎంతో ఇష్టపడి నేను ఆర్డర్ పెట్టుకుంటే అవి ఇలా డ్యామేజ్ అయ్యి వచ్చినాయి కదా, అందుకే నాకు చాలా బాధ వేసింది, అందుకే కోపంలో అలా అన్నాను, మీరేం ఫీల్ అవ్వకండి అన్నారు. అప్పుడు నాకైతే లిటరల్లీ ఇంకా నాకు కొంచెం చాలా హార్ట్ టచ్ అయ్యారు ఆ స్టోరీ. అందుకని వెంటనే నేను నెక్స్ట్ టైము ఆంటీకి అన్నీ ఫ్రీగా ఇచ్చేసా, ఒక 7 ప్లాన్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ టైం అయితే అన్నీ బాగా చేరినాయి, ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళినాయి. ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మళ్ళీ కాల్ చేసి, బాబు మీరు గుంటూరు వస్తే తప్పకుండా మా ఇంటికి రావాలి, కలుద్దాము, చాలా ప్రేమతో మాట్లాడారు. అలాగా చాలా హ్యాపీ అనిపించింది. అదొక స్టోరీ. సో ఇక్కడ చూడండి చాట నిండిపోయింది, ఫ్లవర్స్ అన్ని వెరైటీస్. ఇప్పుడు ఈ ఫ్లవర్స్తో మా అమ్మ యుద్ధం చేస్తారు లోపలికి పోయి, దేవుడిని ఎటు నీకుండా కట్టేసినట్టు చూడండి, ఆ ఫ్లవర్స్తో మొత్తం నింపేస్తుంది, వెరైటీస్ పెట్టేస్తారు ఫ్లవర్స్ మొత్తము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ లుక్ రాకుండా మేము న్యాచురల్గా ఉండడానికి మేము అలా పెట్టాము, టైల్స్ ఏం వాడలేదు. నాకు ఓల్డ్ డేస్లో ఎలా ఉందో ఆ సెట్టింగే కావాలని ఇంకా ఈ మొత్తం చేంజ్ చేస్తాం. ఇది మొత్తము కొంచెం ఒక 2 months తర్వాత నా వైఫ్ డెలివరీ అయిన తర్వాత అన్ని పనులు స్టార్ట్ చేస్తాం. ఇది మొత్తం చేంజ్ చేస్తాను, ప్లాస్టిక్ అనేది లేకుండా చేస్తాను. ఒక్కసారిగా అవాయిడ్ చేయలేము కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్గా ఇది మొత్తం చేంజ్ చేస్తాను నేను. సో ఈరోజు మా అత్త వాళ్ళు కూడా వచ్చారు, కొంచెం హెల్ప్ చేశారు, అన్ని క్లీనింగ్స్ కానీ అన్నీ చేశారు. ఇంకా మా అమ్మ పూజ చేస్తూ ఉంది. ఇక్కడ నాకు ఫేవరెట్ ఒక ఫోటో ఉంటుంది, దేవుడి ఫోటో, ఇదే నాది. చూడండి యాక్చువల్లీ ఒక గోమాతలో 3 దేవతలు అంటారు కదా, ఆ ఫోటో ఎక్కడ ఎతికినా నాకు దొరికేది కాదు. ఇదిగోండి ఇదే ఆ ఫోటో. ఈ ఒక్క ఫోటోకి మనం పూజ చేస్తే చాలంట, అందుకని నేను ఈ ఫోటో తెప్పించుకున్నాను. ఇది చాలా వెతికాను ఈ ఫోటో కోసం, ఫైనల్గా నాకు అగరాలో దొరికింది, అక్కడ కొన్నాను ఈ ఫోటో. ఈ ఫోటో మొత్తం పూజ స్టార్ట్ చేశారు. మొత్తం న్యాచురల్ లుక్ ఉండాలని చెప్పేసి అది రెడ్ కలర్ వేసి అంతా అలా చేసాము. ఇంకా ముగ్గులు వేసి మా అమ్మ అంతా ఇంకా రెడీ చేస్తుంది చూడండి, మొత్తం డెకర్ చేస్తుంది. అక్కడ ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చారు, మళ్ళీ అక్కడ చేసి వచ్చి ఇక్కడ కూడా చేస్తారు మళ్ళీ పూజలు అన్నీ ఎక్కువ. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మన స్కూల్ డేస్లో కానీ నా స్కూల్ డేస్లో అలాగా సాటర్డే కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ వచ్చిందంటే ఆ వైబ్స్ వేరేగా ఉండేవి. పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఆ స్మెల్ వచ్చాయి. ఆ పూజలు చేస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఇంటి నిండా. ఈ కాలంలో ఎవరు చేసే అమ్మాయిలే లేరు యాక్చువల్లీ. అదే అమ్మాయిలే చేయాలని కాదు, ఈవెన్ అబ్బాయిలు ఎవరు పట్టించుకోరు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అంతే అనుకోండి. నేనేంటంటే దేవుళ్ళు పూజలు అవి ఎక్కువ నమ్మను, బట్ ఓన్లీ మనసులో అనుకుంటాను అంతే. అలాగా ఇంకోండి పూజ చేస్తూ ఉన్నారు కదా, మా అమ్మ అన్ని ముగ్గులు వేస్తూ ఉంది. అలాగా ముగ్గులన్నీ వేసి పూజ స్టార్ట్ చేస్తారు. అండ్ చాలామంది మోస్ట్లీ మా అమ్మ ఈ సాటర్డే అని పాండవతి అంటారు కదా, ఆకులతో వెలిగిస్తారు, అది చేస్తూ ఉంటారు.
చాలామంది కూడా అడిగారు. సీడ్స్ ట్రై చేస్తూ ఉన్నాం, మాకు ప్రజెంట్ అయితే దొరకల. సీడ్స్ అన్నీ వస్తే నేను తప్పకుండా అందరికీ ఇస్తాము. అండ్ మేము కూడా సీడ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. సీడ్స్ వస్తే అందరికి ఇద్దామని చూస్తున్నాం. ప్లాంట్స్ కాబట్టి మనకి ఈ డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి. అండ్ సీడ్స్ వచ్చేసి అందరికీ ఫ్రీగానే ఇస్తాను నేను. సో నేను దానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టబోతున్నాను. ఎందుకంటే మన గార్డెనర్స్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. అంత రొటీన్లా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాము. వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేసేటట్టు. ఎక్కడెక్కడో ఉంటారు, మనకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారో అని. సో డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. మనకి ఎక్కువ ఆంధ్ర సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. సో మనం ఒక గిఫ్ట్ల టైప్లో గార్డెనింగ్ పోటీలు అలాగా సార్ అప్పారావు సార్ చేస్తారంట. అట్లా మనం కూడా ట్రై చేద్దాము. నాకు కూడా అలాగే ఎప్పటి నుంచో ఉండేది, ఎంకరేజ్ చేయాలి గార్డెనర్స్ని అని. సో డెఫినెట్గా మనము ఎంకరేజ్ చేద్దాము. అలా ఎంకరేజ్ చేయడం వల్ల మనకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మీనాక్షి అమ్మ ఫ్రమ్ బంజారా హిల్స్, వాళ్ళ టెర్రస్ గార్డెన్ కూడా ఆ వయసులో వాళ్ళు అంత బాగా డెకరేట్ చేసుకొని చాలా జాగ్రత్తగా అన్ని వెరైటీస్ పెంచుతూ ఉంటే వాళ్ళు పడిన కష్టం ఆ బ్యూటీలో కనిపిస్తుంది. అంత అందంగా ఉంది అంతే ఆ టెర్రస్. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని అర్థమైపోతుంది మనకి. అంత ఈజీ కాదు టెర్రస్ గార్డెన్ కానీ ఏదైనా చేసేది. అట్లా చాలామంది ఉన్నారు, చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే మేము చేస్తాం కానీ టెర్రస్ గార్డెన్ మాకు వీడియోస్ చేయడం తెలీదు, మాకు మాట్లాడడం రాదు, అందుకే మేము వీడియోలు పోస్ట్ చేయలేము అది ఇది అని చెప్తా ఉన్నారు. సో అందుకని అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ వీడియోస్ తీసుకొని మనం వాయిస్ ఓవర్ ఇస్తూ వాళ్ళ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఆ గార్డెన్ ఎలా చేస్తున్నారు ఇట్లాంటివి కూడా పెడదాం అనుకుంటే చాలామంది వీడియోస్ పంపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. సో అలాగా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు అలా ఎవరన్నా గార్డెనింగ్ చేసి అట్లా చేసేవాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్. మీరు స్టార్టింగ్లో చూసారంటే మన ఫస్ట్ సబ్స్క్రైబర్ మనల్ని విజిట్ చేశారు కదా, మనం కూడా వెళ్ళాం వాళ్ళ ఇంటికి, సరస్వతి ఆంటీ. వాళ్ళు కూడా మార్నింగ్ కాల్ చేశారు. వాళ్ళకి గార్డెనింగ్ చేయాలని ఉంది కానీ ఎక్కువ సపోర్ట్ లేదు, ఎందుకంటే తను ఆ ఏజ్లో చేయలేకపోతున్నారంట. సో వాళ్ళు చేయాలి కంపల్సరీ అనే మైండ్ సెట్తో ఉన్నారు. నేను ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియో కూడా తీస్తాను. ఆ రోజు మేము లేట్గా వెళ్ళాము, హడావుడిలో కుదరలేదు. మేము అంత కంఫర్టబుల్ ఉండదో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనిపించేది, బట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాము. ఈవెన్ సాటర్డే ఈరోజు కూడా మనకి కవిత గారు వచ్చారు కదా విజిటింగ్కి, తను కూడా మాలో కలిసిపోయారు బాగా. మాతో పాటు కింద కూర్చొని భోజనం చేసి బాగా సరదాగా గడిచాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చినా కానీ మన ఫామ్ హౌస్ విజిటింగ్కి మా అమ్మ జాకెట్ పీస్ ఇస్తారు కుంకుమ ఇచ్చి. అదొక సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు లేడీస్ ఎవరు వచ్చినా కానీ, అలా ఇవ్వాలి అంటారు. అలాగే నాకు కూడా చెప్తారు, మేమున్నా లేకపోయినా మీరు నెక్స్ట్ జనరేషన్లో అలా ఏదో ఒకటి వాళ్ళకు తగినది ఇవ్వాలి. ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అని చెప్పారు. సో అది కూడా నాకు నచ్చింది. సో మన జనరేషన్ వాళ్ళకి చాలా వరకు తెలియదు కొన్ని విషయాలు, మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి మేబీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా చేస్తారేమో తెలియదు. నాకు ఒక్కోసారి ఆలోచిస్తా అదే అనిపిస్తూ ఉంటుంది. మనకే సగం తెలుసు, మన పిల్లలకి ఇంకా మనమే నేర్పిస్తామా అనిపిస్తుంది. అందుకనే ప్రతి పిల్లలకి, మన పిల్లలకి కానీ ఏ పిల్లలకైనా గ్రాండ్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. అది అమ్మ సైడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే నాన్న సైడ్ అయినా ఉండొచ్చు, అమ్మ సైడ్ అయినా ఉండొచ్చు. గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళే ఓపికగా 10 సార్లు అయినా కానీ చెప్తారు పిల్లలకి అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో. మనకైతే అంత ఓపిక ఉండదు, మన జనరేషన్ వాళ్ళకి అంత చెప్పే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అది కూడా ఒక స్టోరీ. సో మన ఫామ్ హౌస్లో ఈరోజు పూజ గురించి ఇలా మాట్లాడుకున్నాము. చాలామంది చెప్పారు, బ్రో నువ్వే మాట్లాడు బ్రో, నువ్వైతే కొంచెం మాట్లాడుతావు కంటిన్యూగా, అమ్మ ఎక్కువసేపు మాట్లాడలేరు. ఈవెన్ మా అమ్మ కూడా అదే చెప్తా ఉంది, నువ్వే మాట్లాడు, నేను అంతసేపు మాట్లాడలేను, ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, నువ్వే మాట్లాడని చెప్తా ఉన్నారు. సో అమ్మ చెప్పిన ప్రకారం వీడియోస్లో నేను కనిపిస్తాను కానీ నాకు మాట్లాడలేను నేను అన్నారు. సో నేను కూడా ఎక్కువ ఇబ్బంది తెలుసుకోలేదు. ఇక మీదట నాకు కుదిరినప్పుడు
అందరూ లాంగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కాబట్టి లాంగ్ వీడియోస్ చేస్తూ మనం ఇలాగ ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటూ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కూడా ఓకేనా, మనం తీయొచ్చా లాంగ్ వీడియోస్, నేను మాట్లాడుతుంటే మీకు ఓకేనా, అది కూడా మీకు ఒకవేళ ఏమైనా కన్సర్న్స్ ఉంటే కామెంట్స్ చేయండి. డెఫినెట్గా దాన్ని కూడా కన్సర్న్ పెట్టుకొని నెక్స్ట్ వీడియోస్కి రిఫరెన్స్గా యూజ్ చేసుకుంటాము. సో చెప్పాను కదా, ఎవ్రీ కామెంట్ ఈజ్ వాల్యుబుల్ అని. మేము ప్రతి కామెంట్కి సాధ్యమైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇమోజీస్ పెట్టారంటే మా అమ్మ ఆ మెసేజెస్ చూసి ఇమోజీస్ పెడతా ఉంటారు. అమ్మకి రిప్లై ఇవ్వడం రాదు కాబట్టి ఓన్లీ ఇమేజెస్ పెడతా ఉంటారు. సో మీరు ఫీల్ అవ్వకుండా మీరు అడిగిన క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వలేదని నేను చూసినప్పుడు డెఫినెట్గా మీకు ఇస్తానండి. ఇది మన వీడియో. థ్యాంక్ యూ.